ఈ జడా శ్రావణ్ కుమార్ ఈయన గౌరవ పవన్ కళ్యాణ్ గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నేను ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి నేను ఒక పిటిషన్ పెడతాను, అది కూడా సరిపోకపోతే హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. ఈ విషయంలో అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఆర్టిస్ట్, ప్రొఫెషనల్. వారి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా అఫిడవిట్లో పొందుపరిచారు. 24లో 2024 అఫిడవిట్ చూసినట్టయితే 18-19 నుంచి 22-23 వరకు కూడా ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చిన టోటల్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెట్ ఇన్కమ్. ఆ టోటల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా వారు ఇవ్వటం జరిగింది. 12 కోట్లు, ఒక సంవత్సరం 1 కోటి, మ్యాక్సిమం 2021-22లో 30 కోట్లు మ్యాక్సిమం చూపించారు. అది టోటల్ ఇన్కమ్. ప్రతి ఈ టెక్నికల్గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి కూడా చాలా రకాలైన ఎక్స్పెండిచర్ ఉంటుంది. సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్. మామూలు సెక్యూరిటీ అంటే మామూలుగా ఉండదు వారికి. ఆ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ అని మీకు అందరికి తెలియంది కాదు. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కాస్ట్లీ ట్రాన్స్పోర్ట్. ఒక్కొక్కసారి ఆయన ఎందుకంటే అందరితో పాటు కూడా ట్రావెల్ చేయలేని పరిస్థితి, హెలికాప్టర్లో కూడా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఇలా ఒక ఇదేమిటిది కోటింగ్కి చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రకరకాలైన టెక్నికల్ పీపుల్, టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఇన్సిడెంటల్ ఛార్జెస్ కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. 50-60% ఆయనకు వచ్చింది ఆ సంవత్సరం టోటల్ ఇన్కమ్ 12 కోట్లు అయితే నెట్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఇది అక్కడ ఉన్న పరిస్థితి. ఇలాగా వారు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయటం జరిగింది. అది క్లారిటీ ఉంది, మేము వేసాం. గత 30-35 సంవత్సరాలుగా నేను ఒక ఎంప్లాయీగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశా. అలాగే ఎలక్షన్కి వచ్చిన తర్వాత 2024కి అఫిడవిట్లో నేను కూడా ఫర్నిష్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇది తెలియాల, అసలు టోటల్ ఇన్కమ్ ఏమిటి, లేకపోతే ఈ నెట్ ఇన్కమ్ ఏమిటి, అసలు ఎంత వచ్చి ఉంటుంది ఏమిటని. ఇది ఒక అంశం కాగా, రెండోది వారు చెప్పినది వేరు, ఈయన చెప్పేది వేరు. ఆయన ఒక పేపర్లో కానీ ప్రెస్లో కానీ మాట్లాడేటప్పుడు ఓవరాల్గా టోటల్ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు సాధారణంగా. దాన్ని ఎవిడెన్స్గా ఉండదు, దాన్ని పరిగణనలో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరు. దాని మీద ఉండే డిడక్షన్స్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా వచ్చిన వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వారే చెప్పారు ఎంత కట్టాము అని కొన్ని వీడియోల్లో. కాబట్టి ఇలాంటి ఒకటి ఆయన 22 రోజులు నేను సినిమా చేస్తానని చెప్తే ఈయన 50 రోజులు క్యాల్కులేట్ చేస్తాడు. ఎక్స్ట్రాపోలేట్ చేయటం అనమాట. చాలా ఎక్సెసివ్గా క్యాల్కులేట్ చేసి 600 కోట్లు సంపాదించాడు. దీనికి లెక్క అడుగుతాం, సో కోర్టులకు వెళ్తాం. ఇవన్నీ కూడా జనాన్ని మిస్లీడ్ చేసే అంశాలు. తప్పనిసరిగా పబ్లిక్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏమి దీంట్లో కూడా ఆయన చాలా ప్రొఫెషనల్గా ఏదైతే సంపాదించాడో ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడు. ప్రతి దానికి కూడా అకౌంట్ ఫర్ అయినట్టు మనకు అఫిడవిట్లు చెప్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెప్తున్నాయి. కాబట్టి ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వటం వల్ల పబ్లిక్ ఒక రకమైన కన్ఫ్యూషన్లో ల్యాండప్ అవుతారు. కాబట్టి ఇలాంటివి ఇవ్వద్దని చెప్పి
నేను ఆయనకి అడ్వైజ్ చేస్తాను. థ్యాంక్ యూ.